సో వెల్కమ్ టు ద నెక్స్ట్ సెషన్. ప్రీవియస్ సెషన్ మనం ఏం చేస్తాం, మెటల్స్ అనేవి ఆక్సిజన్తో ఏ రకంగా రియాక్ట్ అవుతాయి. సో ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యే విధానం బట్టి మనం ఒక కంక్లూజన్కి రాలేము, కాబట్టి వేరే వేరే రియాక్టివిటీ కూడా చూడాలి. సో మిగతా మెటీరియల్స్ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మనం కూడా చూద్దాం అనుకున్నాం. సో ఆ రకంగానే ఇప్పుడు మెటల్స్ వాటర్తో ఏ రకంగా రియాక్ట్ అవుతాయి అనేది ఈ సెషన్లో నేను మిగతా రకరకాల రియాక్షన్స్ అనేది చూడబోతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక 3.9 యాక్టివిటీలు ఎలాగైతే మీరు మెటల్స్ అనే శాంపిల్స్ తీసుకున్నారు, అలాగే ఇక్కడ కూడా తీసుకొని ఒక్కొక్క మెటల్ని వాటర్తో రియాక్ట్ చేయిస్తాం. when metals react with cold water, arrange them in increasing order of their reactivity with cold water. అంటే కొన్ని మెటల్స్ ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి బోల్ట్ అంత హీట్ని లిబరేట్ చేస్తే కోల్డ్ వాటర్తో. వాటన్నిటిని ఒక ఫస్ట్ పెట్టండి. తర్వాత డూ ఎనీ మెటల్ ప్రొడ్యూస్ ఫైర్ ఆన్ వాటర్. సో వాటర్లో అంటే ఈ హీట్ వల్ల ఫైర్ అనేది వచ్చిందా, ఓకే, అదొకటి రికార్డ్ చేసుకోండి. డస్ ఎనీ మెటల్ స్టార్ట్ ఫ్లోటింగ్ ఆఫ్టర్ సమ్ టైమ్. కొన్ని మెటల్స్ కొంతసేపటికి రియాక్ట్ అయిన తర్వాత ఫ్లోట్ అవ్వడం మొదలవుతాయి. అట్లా ఏమైనా ఫ్లోట్ అయ్యాయి. పుట్ ద మెటల్స్ దట్ డిడ్ నాట్ రియాక్ట్ విత్ కోల్డ్ వాటర్. అసలు కోల్డ్ వాటర్తో రియాక్ట్ అవ్వనివి ఏమైనా ఉన్నాయా, ఓకే. సో అప్పుడు వాటిని తీసుకెళ్ళి హాట్ వాటర్ ఉన్న బీకర్లో పెట్టమన్నాడు. పుట్ ద మెటల్స్ విచ్ దట్ డు నాట్ రియాక్ట్ విత్ కోల్డ్ వాటర్ ఇన్ ద బీకర్స్ ఆఫ్ ఫిల్డ్ విత్ హాట్ వాటర్. For the metals that did not react with hot water, arrange them in apparatus. Shown 3.3 figure. సో ఈ రకంగా కోల్డ్ వాటర్తో ఏవేవి రియాక్ట్ అవుతున్నాయి, హాట్ వాటర్తో ఏవేవి రియాక్ట్ అవుతున్నాయి, కోల్డ్ వాటర్తో రియాక్ట్ అయ్యేటప్పుడు ఏమైనా స్పార్క్స్ వచ్చాయా, ఆ వచ్చిన మెటల్స్ ఏంటి, ఈ రకంగా వాడు ఈ ఎక్స్పెరిమెంట్ అనేది చేయమంటున్నాడు. సో వై విచ్ మెటల్స్ డిడ్ నాట్ రియాక్ట్ ఈవెన్ విత్ స్టీమ్. సో వాటిని 3.3 యాక్టివిటీ 3.3 ఫిగర్లో ఎలాగైతే స్టీమ్, ఫిగర్ 3.3 ఇక్కడ ఉంది కదా, ఫిగర్ 3.3లో మీకు ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఒక మెటల్ని, ఇది ఒక మెటల్ బర్నర్. సో గ్లాస్ వూల్ సోక్డ్ విత్ వాటర్. ఇది ఎప్పుడైతే దీన్ని హీట్ చేస్తే ఇందులో స్టీమ్ అనేది వస్తుంది. ఇది మెటల్ శాంపిల్. ఈ మెటల్ శాంపిల్ ఈవెన్ ఈ స్టీమ్తో కూడా రియాక్ట్ అయ్యిందా లేదా అని చెక్ చేయడానికి మనం ఈ ఆపరేటర్స్ అనేది పెట్టామన్నమాట. అంటే ఒకవేళ స్టీమ్తో రియాక్ట్ అయ్యింది అండ్ ఒకవేళ రియాక్ట్ అయితే ఈ మెటల్ ఏం చేస్తుంది, ఒకవేళ మెటల్ కనుక ఈ వాటర్ వేపర్తో రియాక్ట్ అయితే ఏం రిలీజ్ చేస్తుంది, ఇందాక చూసాం కదా, ఏం రిలీజ్ చేస్తుంది, మెటల్ అనేది వాటర్తో రియాక్ట్ అయితే H2ని రిలీజ్ చేస్తుంది కదా. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, ఒకవేళ ఈ రియాక్షన్ అనేది జరిగి ఉంటే ఇక్కడ నుంచి ఈ H2 గ్యాస్ అనేది ఇలాగ వాటర్లోంచి ఇలా బయటకు వస్తుంది. సో అందుకోసం ఈ ఆపరేటర్స్ అనేది మనం పెట్టుకున్నాం అనమాట. ఒకవేళ ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ రాలేదు అంటే ఇక్కడ రియాక్షన్ జరగలేదు అని అర్థం అనమాట. ఓకే, హైడ్రోజన్ గ్యాస్ రాలేదు అంటే రియాక్షన్ జరగలేదు. అంటే ఇప్పుడు మనం ఎన్ని రకాలుగా క్లాసిఫై చేస్తాము, ఒకటి కోల్డ్ వాటర్తో రియాక్ట్ చేయించాము, కోల్డ్ వాటర్తో స్పార్క్ వచ్చిందా లేదా చూసాము, లేదా సింపుల్గా కోల్డ్ వాటర్తో రియాక్ట్ అయ్యి ఫ్లోట్ అయ్యిందని చూసాము. తర్వాత కోల్డ్ వాటర్తో రియాక్ట్ కానీ మెటల్స్ని హాట్ వాటర్ బకెట్లో పడేసాము, హాట్ వాటర్తో రియాక్ట్ అయిందా లేదా చూసాము. హాట్ వాటర్తో రియాక్ట్ అయితే ఓకే, అవ్వకపోతే వాటిని తీసుకొచ్చి ఈ 3.3 ఆపరేటర్స్లో పెట్టాము. ఎక్కడ ఒకవేళ వాటర్ వేపర్తో రియాక్ట్ అయితే కనుక వాటర్ వేపర్తో రియాక్ట్ అయిన తర్వాత హైడ్రోజన్ రిలీజ్ చేస్తుంది, కాబట్టి ఆ హైడ్రోజన్ గ్యాస్ అంతా రిలీజ్ అయిందా లేదా ఈ ఆపరేటర్స్లో ఈ చివర మనం ఒక బీకర్ పెట్టి చెక్ చేస్తాము. ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ కూడా రాకపోతే దాని అర్థం ఏంటి, ఈవెన్ స్టీమ్తో కూడా రియాక్ట్ కాలేదు. మనకున్న పాసిబిలిటీస్ అంతే, ఒకటి ఐదర్ కోల్డ్ వాటర్తో రియాక్ట్ చేయించడం, లేదా హాట్ వాటర్తో రియాక్ట్ చేయించడం, లేదా స్టీమ్తో రియాక్ట్ చేయించడం. ఈ మూడింటితో కానిది ఇంకా దేనితో అవ్వదు. సో వాటర్కి ఉన్న 3 ఫార్మ్స్ అని మనం ట్రై చేసేసాము. సో మెటల్ రియాక్ట్ విత్ వాటర్ అండ్ ప్రొడ్యూస్ మెటల్ ఆక్సైడ్ అండ్ హైడ్రోజన్. మెటల్ ఎప్పుడు కూడా వాటర్తో రియాక్ట్ అయితే కనుక అది ఒక మెటల్ ఆక్సైడ్ని, హైడ్రోజన్ గ్యాస్ని లిబరేట్ చేస్తుంది. తర్వాత మెటల్ ఆక్సైడ్ అనేది వాటర్తో రియాక్ట్ అయితే అది ఒక మెటల్ హైడ్రాక్సైడ్ అంటే బేస్ని జనరేట్ చేస్తుంది. మెటల్స్ లైక్ పొటాషియం, సోడియం ఇవి చాలా వైలెంట్గా రియాక్ట్ అవుతాయి అన్నమాట. వాటర్ తోటి ఇలా తగలగానే విపరీతమైన హీటు, మంట జనరేట్ చేస్తూ వాటర్తో రియాక్ట్ అవుతుంది. చాలా ఎక్సోథెర్మిక్ రియాక్షన్స్ అనమాట. ఓకే, దట్ ఈవెన్ అవాల్వ్ హైడ్రోజన్ ఇమీడియట్లీ. ఆ హైడ్రోజన్ ఏదైతే జనరేట్ అవుతుందో ఈ రియాక్షన్, హైడ్రోజన్ ఈజ్ హైలీ ఫ్లేమబుల్. అది చాలా ఫాస్ట్గా మంటకి అంటుకుంటుంది. కాబట్టి ఈ హైడ్రోజన్ అనేది ఆల్రెడీ ఈ ఎక్సోథెర్మిక్ రియాక్షన్ గోల్డ్ అంత వేడి ఉంది, అదే టైంలో హైడ్రోజన్ బయటకు వచ్చింది. సో దాంతో హైడ్రోజన్ అనేది వెంటనే బూమ్ అని ఒక మంటలా వెలిగి, ఓకే, అది తక్కువ తీసుకుంటే మనకి చిన్న స్పార్క్లా ఉంటుంది, ఎక్కువ తీసుకుంటే అది బాంబులాగా వెలుగుతుంది అన్నమాట. సో ఆ రకంగా పొటాషియము అండ్ సోడియము ఇవి అడుగుతాడు. విచ్ మెటల్స్ రియాక్ట్ విత్ కోల్డ్ వాటర్, విచ్ మెటల్స్ రియాక్ట్ విత్ హాట్ వాటర్, విచ్ మెటల్ రియాక్ట్ విత్ స్టీమ్, విచ్ మెటల్స్ డస్ నాట్ ఎట్ ఆల్ రియాక్ట్ విత్ ఎనీ ఆఫ్ ద ఫార్మ్స్ ఆఫ్ ద వాటర్. సో ఇవన్నీ కూడా మీరు రాయాలి, క్లాసిఫై చేయమంటాడు. మెటల్స్ యొక్క రియాక్షన్ విత్ వాటర్ని డిస్కస్ హౌ
మెటల్స్ రియాక్ట్ విత్ వాటర్ అన్నప్పుడు మీరు అన్ని పాయింట్స్ రాయాలి. సో సోడియం, పొటాషియం మెటల్స్ రియాక్ట్ విత్ కోల్డ్ వాటర్ vigorously and releases a lot of heat, and the hydrogen that evolves out of this reaction will catch fire immediately. So they violently react with cold water and రాసి కింద రాస్తే రియాక్షన్స్ రాస్తారు. దాని తర్వాత కాల్షియం, మెగ్నీషియం కానీ కాల్షియం ఇది రెండో కేటగిరీ. ఇవి రియాక్ట్ అవుతాయి కానీ ఈ సోడియం రియాక్ట్ అయినంత వైలెంట్గా రియాక్ట్ అవ్వు, లెస్ వైలెంట్గా రియాక్ట్ అవుతాయి అన్నమాట. సోడియము ఎంత వైలెంట్గా రియాక్ట్ అయిందో అంత వైలెంట్గా రియాక్ట్ అవ్వు, లెస్ వైలెంట్గా రియాక్ట్ అవుతాయి. చాలా ఎక్కువ హీట్ అయితే రాదు, మోడరేట్గా వస్తుంది. తర్వాత కాల్షియం అనేది మెల్లగా పైకి వచ్చి ఫ్లోట్ అవుతుంది. హైడ్రోజన్ గ్యాస్ అనేది బబుల్స్ లాగా, అంటే ఈ బబుల్స్ ఏవైతే ఉంటాయో ఈ బబుల్స్ అనేవి పైకి వస్తూ ఉంటాయి. దాంతోపాటు కాల్షియం హైడ్రాక్సైడ్ ఏదైతే అది ఫ్లోట్ అవడం స్టార్ట్ చేస్తుంది. కాల్షియం స్టార్ట్స్ ఫ్లోటింగ్ బికాస్ ద బబుల్స్ ఆఫ్ హైడ్రోజన్ ఫార్మ్డ్ స్టిక్ టు ద సర్ఫేస్ ఆఫ్ ద మెటల్. సో హైడ్రోజన్ ఏదైతే రిలీజ్ అయిందో అది కాల్షియంకి అంటుకుని ఉండిపోతుంది. దానివల్ల హైడ్రోజన్ పైకి వస్తుంది, దాంతోపాటు కాల్షియం కూడా పైకి వస్తుంది. అలాగే మెగ్నీషియం డస్ నాట్ రియాక్ట్ విత్ కోల్డ్ వాటర్. మెగ్నీషియం వల్ల వచ్చేసరికి ఏమైంది, కోల్డ్ వాటర్తో రియాక్ట్ అవ్వట్లేదు. ఇట్ రియాక్ట్స్ విత్ హాట్ వాటర్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఫామ్ చేస్తుంది, హైడ్రోజన్ ఫామ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇట్ ఆల్సో స్టార్ట్స్ ఫ్లోటింగ్ డ్యూ టు ద బబుల్స్ ఆఫ్ ద హైడ్రోజన్ గెట్ స్టిక్ టు ది సర్ఫేస్. కాల్షియం, మెగ్నీషియం, కాల్షియం కోల్డ్ వాటర్తో రియాక్ట్ అవుతుంది, తర్వాత ఫ్లోట్ అవుతుంది. ఎందుకు ఫ్లోట్ అవుతుంది అంటే హైడ్రోజన్ గ్యాస్ అనేది కాల్షియంకి అంటుకుపోతుంది. ఆ కాల్షియంకి అతుక్కుని ఆ కాల్షియం కూడా అది హైడ్రోజన్ పైకి వస్తూ ఉంటుంది, కొంతపాటి కాల్షియం రాడ్ కూడా పైకి వచ్చేస్తుంది. అలాగే మెగ్నీషియం కోల్డ్ వాటర్తో రియాక్ట్ అవ్వదు, హాట్ వాటర్తో రియాక్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా హైడ్రోజన్ లిబరేట్ అవుతుంది, ఈ హైడ్రోజన్ వల్ల మెగ్నీషియం కూడా పైకి వచ్చేస్తుంది. ఓకే, ఆ తర్వాత మెటల్స్ లైక్ అల్యూమినియం, ఐరన్, జింక్ ఇవి డు నాట్ రియాక్ట్ విత్ కోల్డ్ వాటర్ ఆర్ హాట్ వాటర్ బట్ రియాక్ట్స్ విత్ స్టీమ్. సో అల్యూమినియం, ఐరన్, జింక్ ఈ మూడు కూడా ఇవి కోల్డ్ వాటర్తో రియాక్ట్ అవ్వట్లేదు, హాట్ వాటర్తో రియాక్ట్ అవ్వట్లేదు, కానీ స్టీమ్తో రియాక్ట్ అవుతున్నాయి. స్టీమ్తో రియాక్ట్ అయ్యి H2ని లిబరేట్ చేస్తున్నాయి. ఓకే, మెటల్స్ వచ్చేసి లెడ్, కాపర్, సిల్వర్, గోల్డ్ ఇవి అసలు ఎటువంటి రియాక్షన్స్ ఉండవు, ఇవి ఇనర్ట్గా ఉంటాయి. సో దీనివల్ల ఇవి కోల్డ్ వాటర్తో రియాక్ట్ అవ్వట్లేదు, హాట్ వాటర్తో రియాక్ట్ అవ్వట్లేదు, స్టీమ్తో కూడా రియాక్ట్ అవ్వట్లేదు. సో వాటర్తో మెటల్స్ యొక్క ఈ రియాక్షన్స్ ఏ రకంగా ఉంటాయి డిస్కస్ చేయండి అంటే, మళ్ళీ చెప్తున్నాను రివిజను. సోడియము, పొటాషియము కోల్డ్ వాటర్తో రియాక్ట్ అవుతాయి, వైలెంట్గా రియాక్ట్ అవుతాయి, ఎక్సోథర్మిక్ రియాక్షన్స్, హీట్ లిబరేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వచ్చినటువంటి హైడ్రోజన్ వెంటనే క్యాచెస్ ఫైర్. దాని తర్వాత కాల్షియం కోల్డ్ వాటర్తో రియాక్ట్ అవుతుంది బట్ లెస్ వైలెంట్, సోడియం, పొటాషియం అంత కాదు. సో సఫిషియెంట్ హైడ్రోజన్ వస్తుంది. ఆ హీట్ అవాల్డ్ ఇస్ నాట్ సఫిషియెంట్. ఆ హీట్ ఏదైతే జనరేట్ అవుతుంది దానివల్ల అది హైడ్రోజన్ వెలిగించే అంత హీట్ కాదు, కాబట్టి హైడ్రోజన్ అనేది బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చేటప్పుడు కాల్షియం రాడ్ అతుక్కుని బయటకు వస్తుంది, కాబట్టి కాల్షియం రాడ్ కూడా ఫ్లోట్ అవుతుంది. మెగ్నీషియం కోల్డ్ వాటర్తో రియాక్ట్ అవ్వదు, హాట్ వాటర్తో రియాక్ట్ అవుతుంది, ఇక్కడ హైడ్రోజన్ లిబరేట్ అవుతుంది. ఈ హైడ్రోజన్ మళ్ళీ మెగ్నీషియం అతుక్కుంటుంది, మెగ్నీషియం రాడ్ కూడా ఫ్లోట్ అవుతుంది. అదే అల్యూమినియం, జింక్, ఇంకోటి ఏంటి ఐరన్, ఈ మూడు కూడా కోల్డ్ వాటర్తో రియాక్ట్ అవ్వవు, హాట్ వాటర్తో రియాక్ట్ అవ్వవు, కానీ స్టీమ్తో రియాక్ట్ అవుతాయి. స్టీమ్తో రియాక్ట్ అవుతాయి, హైడ్రోజన్ లిబరేట్ చేస్తాయి. ఆ రియాక్షన్స్ కింద ఉన్నాయి. సో మెటల్స్ వచ్చేసి లెడ్, కాపర్, సిల్వర్, గోల్డ్ ఇవి అసలు ఎటువంటి రియాక్షన్స్ కూడా చెయ్యవు వాటర్ తోటి, కాబట్టి ఇవి ఎప్పుడు స్టేబుల్గా ఉంటాయి. ఓకే, అండర్స్టూడ్. వాట్ హ్యాపెన్స్ మెటల్స్ రియాక్ట్ విత్ యాసిడ్స్. నౌ మెటల్స్ యాసిడ్స్ రియాక్ట్ అయితే ఏమవుతుంది? నా మెటల్ ప్లస్ డైల్యూట్ యాసిడ్, సాల్ట్ ప్లస్ హైడ్రోజన్. మెటల్ అనేది ఎలాగో బేస్ని ఫామ్ చేస్తుందని మనం దాకా చూసాం. బేస్ ప్లస్ యాసిడ్ ఈస్ కాల్డ్ సాల్ట్ ప్లస్ హైడ్రోజన్, సాల్ట్ ప్లస్ వాటర్ యాక్చువల్గా, కానీ ఇక్కడ మెటలే కాబట్టి మెటల్ కాబట్టి హైడ్రోజన్. అదే మెటాలిక్ హైడ్రాక్సైడ్ అయితే వాటర్. సో మెటల్ ప్లస్ డైల్యూట్ యాసిడ్ ఈస్ గివ్స్ సాల్ట్ ప్లస్ హైడ్రోజన్. బట్ డూ ఆల్ మెటల్స్ రియాక్ట్ విత్ ద సేమ్ మేనర్? లెట్స్ ఫైండ్ అవుట్. సో కలెక్ట్ సమ్ మెటల్స్. సేమ్ 3.9, 3.9 అలా చేశారు. 3.11 కూడా రకరకాల మెటల్స్ తీసుకోండి, వాటిని ఒక డైల్యూట్ యాసిడ్లో పడేయండి, వాటి రియాక్షన్స్ ఆల్సో చేయండి. రైట్ ది ఈక్వేషన్స్ ఆఫ్ ద రియాక్షన్స్ ఆఫ్ మెగ్నీషియం, అల్యూమినియం, జింక్ అండ్ ఐరన్ విత్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. Hydrogen gas is not evolved when the metals react with nitric acid. So nitric acid తో రియాక్ట్ అయినప్పుడు ఈ గ్యాస్ అనేది ఎవాల్వ్ కాదు. ఎందుకు అంటే బికాజ్ HNO3 is strong oxidizing agent. HNO3 is oxidizing agent. Oxidizing agent అంటే ఏంటి? ఇది ఆక్సిజన్ ఈజీగా కోల్పోవడానికి రెడీగా ఉంటుంది. బాబు నేను ఆక్సిజన్ ఇస్తాను, తీసుకోండి బాబు, తీసుకోండి బాబు, తీసుకోండి బాబు. ఇలాగా ఆక్సిజన్ ఈజీగా కోల్పోయే వాటిని ఆక్సిడైజింగ్ ఏజెంట్. పక్కోడికి ఆక్సిజన్ ఇచ్చేస్తాడు. వీడు చదవడు పుస్తకాలు, ఒక్కోడికి పుస్తకాలు దానం చేస్తాడు, అలాంటి వాడు అనమాట ఆక్సిడైజింగ్ ఏజెంట్. సో ఆక్సిజన్ దానం చేసే రకం కాబట్టి H2 లిబరేట్ అవుతుంది. H2 లిబరేట్ అయిన H2కి వీడు ఆక్సిజన్ ఇచ్చేస్తాడు కాబట్టి H2 ఆక్సిజన్ తీసేసుకుంటుంది, మళ్ళీ H2 కన్వర్ట్ అయిపోతుంది, మళ్ళీ వాటర్గా మారిపోతుంది. సో దానివల్ల HNO3 అనే యాసిడ్ని మనం వాడేటప్పుడు
HNO3 యాసిడ్ని వాడేటప్పుడు అంటే నైట్రిక్ యాసిడ్, HNO3 ఇస్ నథింగ్ బట్ నైట్రిక్ యాసిడ్తో మెటల్ రియాక్ట్ అయ్యేటప్పుడు H2 రాదు. ఎందుకంటే నైట్రిక్ యాసిడ్ అనేది ఒక స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ కాబట్టి ఇది ఆక్సిజన్ రిలీజ్ చేసేస్తుంది. ఆక్సిజన్ H2కి ఆక్సిజన్ ఇచ్చేసి H2గా మార్చేస్తుంది. కాబట్టి ఇక్కడ H2 లిబరేట్ కాదు. బట్ మెగ్నీషియం అండ్ మ్యాంగనీస్ రియాక్ట్ విత్ వెరీ డైల్యూట్ HNO3 టు ఎవాల్వ్ H2 గ్యాస్. కానీ ఇక్కడ మెగ్నీషియం మ్యాంగనీస్ ఈ రెండు కూడా ఈ HNO3తో రియాక్ట్ అయ్యి H2ని ఎవాల్వ్ చేయగలవు. ఓకే, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వీడు అడుగుతాడు హౌ మెటల్స్ react with nitric acid or why metals react with nitric acid and does not evolve H2. What is the reason? So reason is nothing but HNO3 is a strong oxidizing agent. When it reacts with metals, it gives oxygen to the H2 that is liberated. Then H2 will become H2O. But whereas manganese and magnesium react with very dilute HNO3 and evolve H2. ఎక్కడ వచ్చేసరికి ఈ రెండింటితో మాత్రం అది H2O ఫామ్ చేయదు. మిగతా మెటల్స్తో రియాక్ట్ అయ్యేటప్పుడు H2O ఫామ్ చేస్తుంది. You must have observed activity 3.11 the rate of formation of the bubbles which was a fastest in the case of magnesium. సో ఇప్పుడు ఇక్కడ యాసిడ్స్తో డైల్యూట్ యాసిడ్స్తో రియాక్ట్ చేయించేటప్పుడు సో బబుల్స్ అనేవి అంటే H2 లిబరేట్ అవుతుంది కదా, H2 అనేది ఫాస్ట్గా మెగ్నీషియం లిబరేట్ అవుతుంది. రియాక్షన్ వాజ్ ఆల్సో ద మోస్ట్ ఎక్సోథెర్మిక్ ఇన్ దిస్ కేస్. మెగ్నీషియం యాసిడ్స్తో రియాక్ట్ అయ్యేటప్పుడు హీట్ అనేది ఎక్కువగా లిబరేట్ చేస్తుంది. రియాక్టివిటీ డిక్రీజెస్. వరస్ మెగ్నీషియం తర్వాత అల్యూమినియం చూడండి, జింక్ చూడండి, ఐరన్ చూడండి, స్లోగా రెడ్యూస్ అవుతూ ఉంటుంది. మెగ్నీషియం అనేది చాలా ఎక్కువ హీట్ని లిబరేట్ చేస్తుంది వెన్ ఇట్ ఈస్ రియాక్టెడ్ విత్ యాసిడ్స్. ఇన్ ద కేస్ ఆఫ్ కాపర్ అసలు బబుల్స్ ఫామ్ కావు. ఎందుకంటే కాపర్ నేను రియాక్ట్ అవ్వను, నేను ఎవరితో రియాక్ట్ అవ్వనని ఇనర్ట్గా ఉంటుంది. టెంపరేచర్ ఆల్సో రిమైన్స్ అన్చేంజ్. ఇది ఎప్పుడైతే రియాక్షన్ లేదో టెంపరేచర్ ఏం మారుతుందమ్మా. సో దిస్ షోస్ దట్ కాపర్ డస్ నాట్ రియాక్ట్ విత్ ద డైల్యూట్ HCl. కానీ కాన్సన్ట్రేట్ HCl వస్తే మాత్రం మారిపోతాయి లెక్కలన్నీ. సో డైల్యూట్ HCl కాబట్టి వీళ్ళు ఇలా ఆశలు వేస్తున్నారు. ఓకే, నౌ ఆక్వారీజియా చాలా ఇంపార్టెంట్. లాటిన్ ఫర్ రాయల్ వాటర్. ఆక్వారీజియా, వాట్ ఇస్ ఆక్వారీజియా అని అడుగుతారు. ఫస్ట్లీ మిక్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ HCl అండ్ కాన్సన్ట్రేటెడ్ నైట్రిక్ యాసిడ్ రేషియో 3:1. సో ఆక్వారీజియా ఎందుకు వాడతారంటే ఎక్కువగా ఇక్కడ ఇట్ కెన్ డిజాల్వ్ గోల్డ్ ఈవెన్ దో నైదర్ ఆఫ్ దీస్ యాసిడ్స్ కెన్ డూ సో అలోన్. సో HCl కూడా గోల్డ్తో రియాక్ట్ అయ్యి గోల్డ్ని కరిగించలేదు, లేదా ఓన్లీ నైట్రిక్ యాసిడ్ కూడా గోల్డ్ని కరిగించలేదు, కానీ ఆక్వారీజియా కరిగిస్తుంది. మీరు ఏదైనా మెటల్ జ్యువెలరీ చేసేటప్పుడు వాడు గోల్డ్ని ముందు కరిగిస్తేనే తప్ప వాడు మనకు కావాల్సిన షేప్లో గోల్డ్ని పంపించలేడు. ఎందుకంటే గోల్డ్ అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అవ్వదు, అసలు అది మెల్ట్ అవ్వదు, హై మెల్టింగ్ పాయింట్ ఉంటుంది. మరి దానివల్ల దీన్ని ఎట్లా కరిగించాలరా బాబు అనుకుంటే ఆక్వారీజియా అని దానికి రాస్తాడు. ఆక్వారీజియా అనేది ఒక హైలీ కరోసివ్ ఫ్యూమింగ్ లిక్విడ్. అది ఇలా బుడకల్లా వస్తుంటుంది అనేది రాయగానే. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యూ రియేజెంట్ దట్ ఈస్ ఏబుల్ టు డిజాల్వ్ గోల్డ్ అండ్ ప్లాటినం. సో గోల్డ్ని కానీ ప్లాటినం కానీ మెల్ట్ చేయాలి, దాన్ని కరిగించాలి, దాన్ని ఇంకో షేప్లో మార్చాలి అన్నప్పుడు ఈ ఆక్వారీజియా అనేది మనం వాడితేనే జరుగుతుంది. ఆక్వారీజియా అంటే ఏంటి? 3 portions ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, 1 portion ఆఫ్ కాన్సన్ట్రేటింగ్ నైట్రిక్ యాసిడ్. ఈ రెండింటిని కలిపిన తర్వాత వచ్చేది 3:1 రేషియోలో కలిపితే వచ్చేది ఆక్వారీజియా. ఈ ఆక్వారీజియా గోల్డ్ని డిజాల్వ్ చేస్తుంది, గోల్డ్నే కాదు ప్లాటినం డిజాల్వ్ చేస్తుంది. సో దీని ద్వారా అది మనకి మెటల్స్ని జ్యువెలరీ షేప్లోకి కన్వర్ట్ చేయగలుగుతుంది. సో హౌ డు మెటల్స్ రియాక్ట్ విత్ సొల్యూషన్స్ ఆఫ్ అదర్ మెటల్ సాల్ట్స్. సో మెటల్ సాల్ట్స్తో ఇక్కడ ఒక మెటల్ పోయి ఇంకో మెటల్ సాల్ట్తో రియాక్ట్ అయితే ఏ రకంగా రియాక్షన్స్ ఉంటాయి మళ్ళీ రివిజన్ చూసేద్దాం పైనుంచి. ఇక్కడ మెటల్ ప్లస్ డైల్యూట్ యాసిడ్ చూసాము, సాల్ట్ హైడ్రోజన్ వస్తుంది, హైడ్రోజన్ మళ్ళీ ఇక్కడ హైడ్రోజన్ అనేది నైట్రిక్ యాసిడ్తో రాదు, నైట్రిక్ యాసిడ్ ఎందుకు రాదంటే నైట్రిక్ యాసిడ్ అనేది చాలా ఫాస్ట్ హై స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. దానివల్ల H2 వచ్చేది H2 కన్వర్ట్ అయిపోతుంది. కానీ మ్యాంగనీస్ మెగ్నీషియంలో దానికి ఎక్సెప్షన్ ఉంది. మ్యాంగనీషియం మెగ్నీషియంతో రియాక్ట్ అయినప్పుడు మాత్రం H2 గ్యాస్ వస్తుంది. ఇలాగే మెగ్నీషియం అనేది HClతో కానీ ఏదైనా డైల్యూట్ యాసిడ్తో రియాక్ట్ ఎక్సోథెర్మిక్గా ఉంటుంది. సో ఈ ఎక్సోథెర్మిక్ హీట్ అనేది మెల్లమెల్లగా తక్కువగా ఉంటుంది, అల్యూమినియం తక్కువ ఉంటుంది, జింక్ ఇంకా తక్కువ ఉంటుంది, ఐరన్ ఇంకా తక్కువ ఉంటుంది. సో ఈ రకంగా వాడు చెప్పినాడు. ఓకే, నా మెటల్ సాల్ట్స్ రియాక్షన్ అలా ఉంటుంది, మెటల్ విత్ మెటల్ సాల్ట్స్. నా ఇక్కడ రియాక్టివ్ మెటల్స్ కెన్ డిస్ప్లేస్ లెస్ రియాక్టివ్. సో ఇందాక రియాక్టివిటీ సిరీస్ గురించి నేను మాట్లాడాను కదా, అది ఇక్కడ ఎంటర్ అయింది. రియాక్టివిటీ సిరీస్ అనేది ఇక్కడ ఎంటర్ అయింది. సో ఈ రియాక్టివిటీ సిరీస్ అంటే ఒక మెటల్ ఇంకో మెటల్ని ఎలా డిస్ప్లేస్ చేయగలదు, ఒక మెటల్ ఇంకో మెటల్ని ఏ రకంగా డిస్ప్లేస్ చేయగలదంటే ఎవరికైతే బలం ఎక్కువ ఉంటుంది, ఇప్పుడు ఇద్దరు కూర్చోవాలి, ఒకటే చైర్ ఉంది, ఇద్దరు కూర్చోవాలి, అప్పుడు ఎవడు కూర్చుంటాడు, ఎవడికి బలం ఎక్కువ ఉంటాడు కూర్చుంటాడు. అలాగే రియాక్టివ్ మెటల్ కెన్ డిస్ప్లేస్ లెస్ రియాక్టివ్ మెటల్స్ ఫ్రమ్ దైర్ కాంపౌండ్స్.
ఇందాక నీ ఫ్రెండ్ ఆవిడ కూర్చున్నాడు చైరు వాడు కలితో కాంపౌండ్ నీకు చైరు కావాలి, అప్పుడు నువ్వు చేస్తావు నీ ఫ్రెండ్ కానీ పక్కకి లాగేసి నువ్వు కూర్చుంటావు. సో నీకు బలం ఉంటాయి. లేదా ఆడ తన్నదంతాడు, నువ్వు ఆడ కూర్చుంటాడు, నువ్వు పోతావు బయటికి. సో రియాక్టివిటీ మెటల్స్ కెన్ డిస్ప్లేస్ లెస్ రియాక్టివ్ మెటల్స్ ఫ్రమ్ దైర్ కాంపౌండ్స్ ఇన్ సొల్యూషన్ ఆర్ మాల్టన్ ఫామ్. సో మాల్టన్ ఫామ్లో ఉన్న లేదా సొల్యూషన్ ఫామ్లో, ఎందుకంటే ఇక్కడ చూడండి జాగ్రత్తగా చూడండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో రియాక్టివ్ మెటల్స్ కెన్ డిస్ప్లేస్ లెస్ రియాక్టివ్ మెటల్స్ ఫ్రమ్ దేర్ కాంపౌండ్స్ ఇన్ సొల్యూషన్. ఎప్పుడైతే అది సొల్యూషన్ ఫామ్లో అయినా ఉండాలి లేదా మాల్టన్ ఫామ్లో ఉండాలి. మాల్టన్ అది కరిగిపోయిన ఫామ్లో ఉండాలి. అంతేగాని జనరల్గా సాల్ట్స్ అన్నీ కూడా సాలిడ్ ఫామ్లో ఉంటాయి. సాలిడ్ ఫామ్లో ఉంటాయి. సాలిడ్ ఫామ్లో రియాక్టివిటీ మెటల్ వచ్చినా కూడా రియాక్టివిటీ మెటల్ డిస్ప్లేస్ చేయలేదు. ఒకవేళ అది ఎప్పుడు డిస్ప్లేస్ చేయగలదు, అది మాల్టన్ ఫామ్లో ఉండాలి లేదా సొల్యూషన్ ఫామ్లో ఉండాలి. సొల్యూషన్ ఫామ్లో లేకుండా, వాటర్ ఫామ్లో లేకుండా సాలిడ్ ఫామ్లో ఉంటే రియాక్టివిటీ మెటల్ డిస్ప్లేస్ చేయలేదు. ఓకే, నౌ సో we have seen in the previous sections that all metals are not equally reactive. సో అన్ని మెటల్స్ ఈక్వల్గా రియాక్టివ్గా ఉండవు. ఎందుకు ఉండవు అంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క పవర్. సో వీ చెక్ ద రియాక్టివిటీ. ఇందాక చూసాం కదా, ఒకటి కోల్డ్ వాటర్తో రియాక్ట్ అయితే, ఒకటి కోల్డ్ వాటర్తో విగ్రస్గా రియాక్ట్ అవుతుంది, ఒకటేమో ఎక్సోథెర్మిక్, ఒకటేమో లెస్ ఎక్సోథెర్మిక్, ఒకటేమో అసలు హాట్ వాటర్తో రియాక్ట్ అవ్వట్లేదు, కొన్ని స్టీమ్స్తో రియాక్ట్ అవ్వదు. ఇలాగా రియాక్టివిటీ ఈజ్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ మెటల్. ఓకే, అయితే సో ఇచ్చేది ద రియాక్టివ్ వేరే మెటల్స్, ఇది ఆక్సిజన్తో ఎలా ఉంది, వాటర్తో ఎలా ఉంది, యాసిడ్తో ఎలా ఉంది, ఇవన్నీ చూసాం కదా. బట్ ఆల్ మెటల్స్ డో నాట్ రియాక్ట్ విత్ దీస్ రియేజెంట్స్. సో వీ వర్ నాట్ ఏబుల్ టు పుట్ ఆల్ ద మెటల్స్ శాంపిల్ వీ హ్యాడ్ కలెక్టెడ్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ రియాక్టివిటీ. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే దీని ఇవన్నీ రియాక్టివిటీస్ని అబ్జర్వ్ చేసి ఎవడైతే ఎక్కువ రియాక్ట్ అవుతారో వాడికి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చేసి, ఎవడైతే తక్కువ రియాక్ట్ అవుతారో వాడికి లాస్ట్ ర్యాంక్ పెట్టేసాం అనమాట. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ స్టడీ ఇన్ చాప్టర్ 1. సో ఇప్పటిదాకా చూసినవన్నీ కూడా మనకు సరిపోవట్లేదు రియాక్టివిటీ సిరీస్ చేయడానికి. మనం ఏం చేస్తామంటే ఒక మెటల్ సాల్ట్, ఒక మెటల్ పక్కన పెడతాం. ఈ మెటల్ వెళ్ళి ఆ మెటల్ సాల్ట్ని డిస్ప్లేస్ చేస్తే ఇది మోర్ రియాక్టివ్, చేయలేకపోతే లెస్ రియాక్టివ్. ఆ రకంగా ఈ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ ఆధారంగా చేసుకొని చాప్టర్ 1లో మీరు నేర్చుకున్నటువంటి డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ ఆధారంగా చేసుకొని మనం ఒక రియాక్టివిటీ సిరీస్ని తయారు చేసాము. సో మెటల్ ఏ ప్లస్ మెటల్ బి సాల్ట్ ఈజ్ ఈక్వల్ టు మెటల్ ఏ సొల్యూషన్ ప్లస్ మెటల్ బి. సో సెపరేట్ అయిపోయింది మెటల్ బి. ఇందాక మెటల్ బి సొల్యూషన్ ఉండేది కాదు, ఇప్పుడు మెటల్ ఏ సొల్యూషన్ అయిపోయింది, మెటల్ బి బయటికి వెళ్ళిపోయింది. సో ఈ రకంగా వెళ్ళిపోతే మెటల్ ఏ ఇస్ మోర్ రియాక్టివ్, మెటల్ బి ఇస్ లెస్ రియాక్టివ్, మెటల్ ఏ పైకి ఉంటుంది, మెటల్ బి కిందకు ఉంటుంది రియాక్టివిటీ సిరీస్లో. ఆ రకంగా రియాక్టివిటీ సిరీస్ మనం తయారు చేసాం అన్నమాట. సో ఈ రియాక్టివిటీ సిరీస్ కనుక మనం చూస్తే పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం, జింక్, ఐరన్, లెడ్, హైడ్రోజన్, కాపర్, ఇది మెర్క్యూరీ, లాస్ట్లో సిల్వర్, గోల్డ్. ఆల్రెడీ దాన్ని చెప్పుకున్నాం కూడా సిల్వర్, గోల్డ్ లెస్ రియాక్టివ్ అని. ఇక్కడ మనం చూస్తే కనుక మోస్ట్ రియాక్టివ్ ఇస్ పొటాషియం. ఓకే, వీటికి ఏవో మీ ఇష్టం, మీరు ఏదో షార్ట్ కట్లు పెట్టుకోండి, పిఎస్సి మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారో అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో రియాక్టివిటీ సిరీస్ని గుర్తుపెట్టుకోవడానికి చాలా ఇంపార్టెంట్. ఈ సిరీస్ని మీరు మెమరైజ్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అయితే ఇక్కడ మధ్యలో అల్యూమినియం, జింక్, ఐరన్ ఉన్నాయి కదా, ఇవి ఆంఫోటెరిక్. అంటే ఇవి యాసిడ్స్తోని రియాక్ట్ అవుతాయి. ఒక అల్యూమినియం కానీ ఇక్కడ నుంచి అల్యూమినియం ఇందాక మనం అనుకున్న అల్యూమినియం ఆక్సైడ్ యాంఫోటెరిక్ అనుకున్న అల్యూమినియం, జింక్, ఐరన్ ఈ మూడు యాసిడ్స్తోని రియాక్ట్ అవుతాయి అండ్ బేసెస్తోని రియాక్ట్ అవుతాయి. ఇది ఆర్ కాల్డ్ యాంఫోటెరిక్. ఈ మెటల్స్ అనేవి యాంఫోటెరిక్ ఆక్సైడ్స్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఈ రకంగా రియాక్టివిటీ సిరీస్ ఉంటుంది. వీటి బట్టి మీకు చాలా క్వశ్చన్స్ అడుగుతారు. ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారంటే ఒక సాల్ట్ ఇస్తారు, సపోజ్ సోడియం క్లోరైడ్. What is write the reaction between sodium chloride and potassium? So easily sodium can be displaced with potassium because potassium is more reactive. So sodium chloride లో సోడియం బయటకు వచ్చేసి పొటాషియం కూర్చుంటుంది, పొటాషియం క్లోరైడ్ అవుతుంది, సోడియం బయటకు వచ్చేస్తుంది. ఈ రకంగా మీకు రియాక్షన్స్ రాయమంటాడు. సో ఆ రియాక్షన్లో కొన్నిసార్లు నో రియాక్షన్ టేక్స్ ప్లేస్ అని రాయాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్ ఉంది, ఇప్పుడు పొటాషియం బదులుగా కాల్షియం వచ్చిందనుకో, కాల్షియం సోడియం క్లోరైడ్ని ఇవ్వదు. ఎందుకు ఇవ్వదంటే సోడియం ఈజ్ మోర్ రియాక్టివ్ దెన్ కాల్షియం. ఓకే, సో ఆ రకంగా మనం చూడాలన్నమాట. ఏది హయ్యర్ రియాక్టివో అది డిస్ప్లేస్ చేస్తుంది, లెసర్ రియాక్టివ్ కనుక ముందుకు వస్తే అది డిస్ప్లేస్ కాదు. సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని చేయాలి. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్ విచ్ యూ నీడ్ టు సాల్వ్. హౌ డు మెటల్స్ రియాక్ట్ అండ్ నాన్ మెటల్స్? సో మెటల్స్కి నాన్ మెటల్స్ మధ్యలో రియాక్షన్ ఎలా ఉంటుంది? ఎప్పుడు కూడా నాన్ మెటల్స్ ఏమో యాసిడ్స్ని ఫామ్ చేస్తాయి, మెటల్స్ ఏమో బేసెస్ని ఫామ్ చేస్తాయి. మెటల్స్ నాన్ మెటల్స్ రియాక్ట్ అయితే సాల్ట్స్ ఫామ్ అవుతాయి. ఇన్ అవే యాక్చువల్లీ యూ హ్యావ్ సా ది రియాక్షన్ మెటల్ విత్ నెంబర్ ఆఫ్ రియాక్షన్. మెటల్తో ఫస్ట్ ఏం చూసాం, ఆక్సిజన్ చూసాం. ఆక్సిజన్ ఇస్ నాన్ మెటల్ కదా,
ఆక్సిజన్ నాన్ మెటలే కదా. సో మెటల్, వాట్ డు మెటల్స్ రియాక్ట్ ఇన్ దిస్ మ్యాటర్? లెట్ us recall from that you have learned electronic configuration of elements in class 9. క్లాస్ 9 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసాం కదా. we learned that the noble gases ఉన్నాయి కదా, which are completely filled vacancy cells కదా. వాళ్ళ దగ్గర వేకెన్సీస్ ఏ ఉండవు కదా, అన్ని సెల్స్ ఫిల్ అయిపోతాయి కదా నోబెల్ గ్యాసెస్కి. షో లిటిల్ కెమికల్, వాటిలో కెమికల్ రియాక్టివిటీ చాలా తక్కువ ఉంటుంది కదా, ఎందుకంటే అవన్నీ స్టేబుల్గా ఉన్నాయి, అన్ని సెల్స్ ఫిల్ అయిపోయి ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి ఎటువంటి రియాక్టివిటీ పెద్దగా ఉండదు. ఉంటుంది, రియాక్టివిటీ ఉండదని కాదు, ఉంటుంది. ఓకే, రియాక్టివిటీ జీరో అయితే కాదు కానీ ఉంటుంది, బట్ తక్కువ రియాక్టివిటీ ఉంటుంది, చాలా చాలా తక్కువ రియాక్టివిటీ ఉంటుంది. We therefore explain the reactivity of the elements as a tendency to attain completely field. సో ఎప్పుడైనా కూడా ప్రతి ఎలిమెంట్ ఎందుకు రియాక్ట్ అవుతావు అయినా, నువ్వు ప్రశాంతంగా నీలా నువ్వు ఉండొచ్చు కదా అంటే, లేదు బాబు నేను ఎందుకు ఉంటానంటే నాకు నోబెల్గా సవాల్ ఉంది, నేను ఎలక్ట్రాన్ వదులుకోనైనా లేదా ఎలక్ట్రాన్ గెయిన్ చేసైనా ఏదో ఒకటి చేసి నేను నోబెల్ గ్యాస్ అయిపోవాలని చెప్పి. సో ఎలక్ట్రాన్ సర్ప్లస్ ఉన్న ఎలక్ట్రాన్స్ వదిలేసుకుంటే సోడియం లాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి. సోడియం ఏం చేస్తుంది? 11 దాని 11 ఈజ్ ఇట్స్ అటామిక్ నెంబర్, 11 ఎలక్ట్రాన్స్ ఇట్ ఈస్ హ్యావింగ్. ఒక ఎలక్ట్రాన్ అది లూజ్ అయితే నియాన్ నోబెల్ గ్యాస్ వస్తుంది, నియాన్ కాన్ఫిగరేషన్ వస్తుంది, అది స్టెబిలైజ్ అయిపోతుంది. అదే ఫ్లోరిన్ ఉంది, ఫ్లోరిన్ 9, దానికి ఒక ఎలక్ట్రాన్ కావాలి, ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటే అది వెంటనే నియాన్ కాన్ఫిగరేషన్ వస్తుంది. ఈ రకంగా కొన్నిటికి ఎలక్ట్రాన్స్ కావాలి, కొన్నిటికి ఎలక్ట్రాన్స్ వదులుకోవాలి. ఈ రకంగా వాళ్ళకి డిఫరెంట్ ఎజెండాస్ ఉన్నాయి నోబెల్ గ్యాస్ అవ్వడానికి. సో అందుకు ఈ రియాక్షన్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి. ఓకే, ఈ రియాక్షన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. సో అలాగే ఇప్పుడు క్లోరిన్ కూడా. సో క్లోరిన్ కనుక చూస్తే క్లోరిన్లో 17 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నియరెస్ట్ నోబెల్ గ్యాస్ ఇస్ ఆర్గాన్. సో 18 దాని యొక్క అటామిక్ నెంబర్. సో దానికి ఒక ఎలక్ట్రాన్ కావాలి. సో ఇలాగా ప్రతి ఐటమ్ కూడా కొన్నిటికి ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, కొన్నిటికి తక్కువ ఉంటాయి. సో ఇవి ఎక్కువ ఉన్నవి లూజ్ అవుదాం అనుకుంటే, తక్కువ ఉన్నవి యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ నోబెల్ గ్యాస్ కాన్ఫిగరేషన్కి వెళ్దాం అనుకుంటే. ఇవన్నీ కూడా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్. చూడండి నోబెల్ గ్యాసెస్ చూస్తే కనుక అన్నిటి కూడా 2, 8, 8. సో ఈ రకంగా ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అనేది ఉంటుందన్నమాట. సో అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అది నోబెల్ గ్యాస్ అవుతుంది. సో వీటికి ఏమైంది, ఈ 1 బయటికి పోతే దీనికి 28 నియాన్ వస్తుంది, ఈ 2 బయటికి పోతే దీనికి నియాన్ కాన్ఫిగరేషన్, ఈ 3 బయటికి పోతే అల్యూమినియంకి నియాన్ కాన్ఫిగరేషన్, ఇక్కడ పొటాషియంకి ఈ 1 బయటికి వెళ్ళిపోతే దీనికి ఆర్గాన్ కాన్ఫిగరేషన్, ఇక్కడ కాల్షియం కూడా 2 బయటికి వెళ్ళిపోతే దీనికి ఆర్గాన్ కాన్ఫిగరేషన్ వస్తుంది. సో అలాగే ఇక్కడ క్లోరిన్కి ఇంకొకటి యాడ్ అయితే ఇది ఆర్గాన్ కాన్ఫిగరేషన్, సల్ఫర్కి ఇంకో 2 యాడ్ అయితే ఆర్గాన్ కాన్ఫిగరేషన్, ఫాస్ఫరస్కి ఇంకో 3 యాడ్ అయితే ఆర్గాన్ కాన్ఫిగరేషన్. సో ఫ్లోరిన్కి ఇంకొకటి 1 యాడ్ అయినా, ఆక్సిజన్కి 2 యాడ్ అయినా, నైట్రోజన్కి 3 యాడ్ అయినా, 3 ఎలక్ట్రాన్స్ యాడ్ అయినా. సో ఇక్కడ మైనస్లో అవ్వాలి, ఇక్కడ -1 అవ్వాలి, -2 అవ్వాలి, ఇక్కడ +1, +2, +3 ఇలాగా. సో కొన్నిటికి కావాలి, కొన్నిటికి వదులుకోవాలి. సో ఈ నేచర్ ఉండటం వల్ల ఈ రియాక్షన్స్ అనేవి పాసిబుల్ అవుతున్నాయి. మెటల్స్, నాన్ మెటల్స్ అనేవి రియాక్ట్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఆక్టెట్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి, వీటి యొక్క ఆక్టెట్ కాన్ఫిగరేషన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి రియాక్షన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి అనేది ఇందులో మొత్తం చెప్తున్నాడు అనమాట. ఓకే, సో దాన్ని లూయిస్ డాట్ స్ట్రక్చర్ ద్వారా మనం రిప్రజెంట్ చేస్తాం. లూయిస్ డాట్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే, ఇప్పుడు అవుటర్ మోస్ట్ సెల్స్ ఉంటాయి కదా, వాటిని అవుటర్ మోస్ట్ షెల్లో, అంటే దీనికి ఇక్కడ అవుటర్ మోస్ట్ షెల్ అంటే ఏది, ఇవే కదా, వీటిని ఒక ఎలక్ట్రాన్స్ ఎన్నైతే ఉన్నాయో వాటిని డాట్స్ లాగా కానీ క్రాస్ ఇంటూ మార్క్స్లో కానీ చూపిస్తాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోడియమే ఉంది, దీనికి అవుటర్ మోస్ట్ ఎన్ని ఉన్నాయి, ఒకటే కదా. సో ఈ ఒక్కదానిని ఎలా చూపిస్తానంటే ఒక డాట్ లాగా, సోడియం నెత్తి మీద ఒక చిన్న డాట్ పెడతాం. ప్లస్ క్లోరిన్ ఉంది ఇక్కడ, సో క్లోరిన్తో రియాక్ట్ అవుతుంది. క్లోరిన్ అవుటర్ మోస్ట్ షెల్ ఎన్ని ఉన్నాయి, 7 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 and 7. సో ఇప్పుడు ఈ రెండు రియాక్ట్ అయ్యేటప్పుడు ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ కాస్త ఇక్కడికి వచ్చేస్తుంది క్లోరిన్ దగ్గరికి. సో సోడియం అనేది Na+ కింద కన్వర్ట్ అవుతుంది, సోడియం అనేది Na+ గాను ప్లస్. సో క్లోరిన్లో ఈ ఎలక్ట్రాన్ అనేది వచ్చి చేరిపోతుంది. సో దాని లూయిస్ డాట్ స్ట్రక్చర్ అనేది ఈ రకంగా మారిపోతుంది. సోడియం క్లోరైడ్ అయిన తర్వాత సోడియం అనేది Na+ కింద, ఈ క్లోరిన్ దగ్గరికి ఎలక్ట్రాన్ వెళ్ళిపోతుంది కాబట్టి ఓకే, సో ఆ ఎలక్ట్రాన్ అనేది అక్కడ అడ్జస్ట్ అయిపోతుంది. సో ఈ రకంగా సోడియం క్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ రకంగా మీరు చూపించడాన్ని లూయిస్ డాట్ స్ట్రక్చర్ అని అంటాము. దీన్ని కూడా అడుగుతాడు, సోడియం క్లోరైడ్ కానీ లేదా మెగ్నీషియం క్లోరైడ్ కానీ. సో ఇలా మెగ్నీషియం 2 క్లోరిన్స్తో రియాక్ట్ అవుతుంది, ఎందుకంటే మెగ్నీషియం దగ్గర 2 ఎలక్ట్రాన్స్ ఉన్నారు, క్లోరిన్కి ఏమో ఒకటే కావాలి. అప్పుడు ఏం చేస్తుంది, 2 క్లోరిన్స్ దగ్గరికి వస్తే ఒక్కొక్క క్లోరిన్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ తీసుకుని ఇది MgCl2 ఫామ్ చేస్తాయి ఈ రకంగా. సో ఈ రకంగా ఇలా ఫామ్ చేసే వాటిని అయానిక్ బాండ్స్ అంటారు. ఇవి ఎక్కడైతే ఎలక్ట్రాన్స్ అనేవి
లాస్ ఆర్ గెయిన్. ఇక్కడ ఒక ఎలిమెంట్ ఏమో ఎలక్ట్రాన్ని లూజ్ అవుతుంది, ఇంకో ఎలిమెంట్ ఏమో ఎలక్ట్రాన్ని గెయిన్ అవుతుంది. ఈ రకంగా లాస్ ఆర్ గెయిన్ జరుగుతూ రియాక్షన్స్ కనుక జరిగితే దాన్ని మనం ఏమంటాం? దాన్ని మనం అయానిక్ బాండ్ అంటాము. ఈ అయానిక్ బాండ్ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, ఈ అయానిక్ కాంపౌండ్స్ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయంటే, సో ఇక్కడ అయానిక్ కాంపౌండ్ కనుక చూస్తే సోడియం క్లోరైడ్ కానీ, పొటాషియం హైడ్రైడ్ కానీ, బేరియం క్లోరైడ్ ఇవన్నీ కూడా అయానిక్ కాంపౌండ్స్ ఎక్కువగా దేని ఫామ్ అవుతాయంటే ఫస్ట్ గ్రూపు, సెకండ్ గ్రూప్. పీరియాడిక్ టేబుల్లో 1వ గ్రూపు, 2వ గ్రూప్ ఎలిమెంట్స్ పీరియాడిక్ టేబుల్లో లాస్ట్ బట్ 1 అంటే లాస్ట్ గ్రూప్ నోబుల్ గ్యాసెస్ కాబట్టి నోబుల్ గ్యాసెస్ ముందు గ్రూప్తో ఉన్నటువంటి ఎలిమెంట్స్తో రియాక్ట్ అయినప్పుడు ఎక్కువగా మనకి ఈ అయానిక్ కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అయానిక్ బాండ్స్ యొక్క మెల్టింగ్ పాయింట్స్ని, బాయిలింగ్ పాయింట్స్ని అబ్జర్వ్ చేస్తే చాలా ఎక్కువ ఉంటాయి. సోడియం క్లోరైడ్ కానీ చూడండి, ఈ మెల్టింగ్ బాయిలింగ్ పాయింట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అయానిక్ కాంపౌండ్స్ అనేవి జనరల్గా సాలిడ్ స్టేట్లో ఉంటాయి. ఈ సాలిడ్ స్టేట్లో ఉంటాయి కాబట్టి వీటి యొక్క మెల్టింగ్ బాయిలింగ్ పాయింట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇంకా ప్రాపర్టీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ నేచర్ ఎలా ఉంటాయి? ఇవి సాలిడ్ షేప్లో ఉంటాయి, ఎందుకంటే వీటి మధ్య స్ట్రాంగ్ అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది. పాజిటివ్ నెగిటివ్ అయాన్స్ ఫామ్ అయ్యాయి కాబట్టి వీటి మధ్య స్ట్రాంగ్ అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది కాబట్టి ఇవి చాలా గట్టిగా సాలిడ్స్లా ఉంటాయి. అండ్ బ్రిటల్గా ఉంటాయి, అంటే ఈజీగా బ్రేకబుల్గా ఉంటాయి, అంటే స్ట్రాంగ్గా ఉంటాయి. వెన్ దే ఆర్ కంప్రెస్డ్, టెన్షన్ అప్లై చేస్తే విరిగిపోతాయి, ఈజీగా బ్రేకబుల్గా ఉంటాయి. వెన్ అప్లై టెన్షన్, దాన్ని బ్రిటల్ అంటారు. మెల్టింగ్ బాయిలింగ్ పాయింట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఓకే, ఎందుకంటే ఇంటర్ అయానిక్ అట్రాక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అంత ఈజీగా ఇవి బ్రేక్ అవ్వవు. సాల్యుబిలిటీ చూస్తే ఈజీగా వాటర్లో సాల్యుబుల్ అవుతాయి. ఇవన్నీ కూడా ఎలక్ట్రోవాలెంట్ కాంపౌండ్స్ ఆర్ జనరలీ సాల్యుబుల్ ఇన్ వాటర్ అండ్ ఇన్సాల్యుబుల్ ఇన్ సాల్వెంట్స్ లైక్ కిరోసిన్, పెట్రోల్ ఇలాంటి వాటిల్లో. అంటే వాటర్ ఈజ్ ఎ పోలార్ సాల్వెంట్, కిరోసిన్, పెట్రోల్ ఈజ్ ఆర్ నాన్ పోలార్ సాల్వెంట్స్. సో పోలార్ సాల్వెంట్స్లో ఇవన్నీ కూడా ఈజీగా డిజాల్వ్ అవుతాయి. నాన్ పోలార్ సాల్వెంట్స్ సచ్ కిరోసిన్, పెట్రోల్లో అంత ఈజీగా డిజాల్వ్ కావు. కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ. పోలార్ వాటర్ ఎందుకు పోలార్ అయిందంటే వాటర్లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటమ్మా? హైడ్రోజన్, ఆక్సిజన్. ఒకటికి బలం ఎక్కువ ఉండి ఒకటికి బలం తక్కువ ఉంటే దాన్నే పోలార్ బాండ్ అంటారు. సో ఇక్కడ హైడ్రోజన్ చిన్న ఆటము, ఆక్సిజన్ పెద్ద ఆటము. ఆక్సిజన్కి బలం ఎక్కువ, హైడ్రోజన్కి బలం తక్కువ. సో అందుకు హైడ్రోజన్ వాటర్ అనేది ఇట్ ఈస్ ఎ ఎలక్ట్రోవాలెంట్, ఇట్ ఈస్ ఎ పోలార్ కాంపౌండ్. సో అందుకు అవి ఈ వాటర్లో ఛార్జెస్ వస్తాయి, H+O- పార్షియల్గా పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్ ఉంటాయి. ఆ పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్కి ఇవి అట్రాక్ట్ అవుతాయి. ఇవి కూడా ఛార్జ్డ్ మెటీరియల్సే కదా, కాబట్టి వాటర్లో ఈజీగా సాల్వ్ అవుతాయి. కండక్ట్ ఎలక్ట్రిసిటీ కానీ ఇక్కడ ట్విస్ట్ ఉంది ఏంటంటే సాలిడ్ ఫార్మ్లో ఇవి కండక్ట్ చేయవు. మాల్టన్ ఫామ్లో కానీ లేదా సొల్యూషన్ ఫామ్లో మాత్రమే ఇవి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయి. ద కండక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ త్రూ ఏ సొల్యూషన్ ఇన్వాల్వ్స్ ద మూమెంట్ ఆఫ్ చార్జెడ్ పార్టికల్స్. సో ఎప్పుడైనా కూడా ఎలక్ట్రిసిటీ కండక్ట్ అవ్వాలి అంటే ఐదర్ ఎలక్ట్రాన్స్ అయినా మూవ్ అవ్వాలి, లేదా చార్జ్డ్ పార్టికల్స్, లేదా ఏదైతే చార్జ్డ్ సోడియం కానీ లేదా క్లోరిన్, Cl- కానీ ఇవి అయినా మూవ్ అవ్వాలి. సో విచ్ మూవ్స్ ఆపోజిట్ ఎలక్ట్రోడ్స్. సో ఈ రకంగా అయానిక్ కాంపౌండ్స్ అనేవి సాలిడ్ స్టేట్లో దే డు నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సాలిడ్ స్టేట్లో కనుక ఇవి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయవు. దే డు నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఇన్ సాలిడ్ స్టేట్ బికాస్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ అయాన్ సాలిడ్లో పాసిబుల్ కాదు. వేరాజ్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఇన్ మాల్టన్ స్టేట్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సొల్యూషన్ స్టేట్. సొల్యూషన్లో కూడా ఇది పాసిబులే. ఓకే, సో మాల్టన్ స్టేట్ ఫామ్లో కానీ సొల్యూషన్ ఫామ్లో కానీ మాత్రమే ఇవి కండక్ట్ చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ప్రాపర్టీస్ ఆఫ్ అయానిక్ బాండ్ అయిపోయింది. వాట్స్ నెక్స్ట్? సో అకరెన్స్ ఆఫ్ మెటల్స్, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్, ఇది ఒక్కటి మనం నెక్స్ట్ లెక్చర్లో చూద్దాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ టాపిక్ అనుకోండి ఇదే, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్. ఇది అయిపోతే ఈ చాప్టర్ అయిపోయినట్టే. ఓకే, సో కరోషన్, ప్రివెన్షన్ ఆఫ్ కరోషన్, వీఆర్ డన్ విత్ దిస్ టాపిక్. సో నెక్స్ట్ క్లాస్లో సిఈ అన్ని కూడా కవర్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.